ఎగ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్లో మసాలా ఐటమ్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకొని పక్కన ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ మరగబెట్టేసి ఇంకో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతలోపు బియ్యం కడిగేసి పక్కన పెట్టుకొని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఆనియన్ తీసి పక్కన పెట్టుకొని ఎగ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం కారం ఉప్పు వేసుకొని మంచిగా బాగుంటుంది తినడానికి టేస్ట్. అట్లా తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసి దాంట్లోనే ఆనియన్స్ మసాలా ఐటమ్స్ అన్నీ వేద్దాం. వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాతకి కొంచెం కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత టమాటాలు కొత్తిమీర వేసుకుందాం. టమాటాను బాగా మంచిగా కలుపుకోవాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నాక పెరుగును బాగా కలిపిన తర్వాత పెరుగు కొంచెం కలిపేసి ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ తర్వాత ఇక అన్నం ఒక లేయర్ అన్నం వేసుకుందాం. ఇక ఫస్ట్ అన్నం మంచిగా ఇట్లా అన్నం వేసుకున్న తర్వాత ఒక లేయర్ అన్నం వేసుకొని ఆనియన్స్ ఎగ్స్ ఒక లేయర్ వేసుకుందాం. మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం వేసుకుందాం. ఆ తర్వాత ఫుడ్ కలర్ కలిపి పైనుంచి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసి కలర్ వేసుకొని మూత పెట్టేసి పైన బరువు ఏమైనా పెట్టుకుని తీసేస్తే వేడి ఎగ్ బిర్యానీ రెడీ. చాలా బాగుంది తినడానికి, చూడడానికి కూడా చాలా బాగుంది.